హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చి మనం కొబ్బరి పాలతో చికెన్ ఎలా తయారు చేస్తారో చూద్దాం. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి చూద్దాం. ఈరోజు ఫస్ట్ టైం మేము ట్రై చేస్తున్నాం. చాలా బాగుంటుంది, కేరళ స్టైల్ అనమాట. ఒకసారి చూద్దాం. మనం ముందు ఒక 4 ఉల్లిపాయలు తీసుకుని ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాం. చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు కోసుకున్నాం. తర్వాత ఏం చేద్దామంటే బంగాళదుంపలు ఒక 3-4 బంగాళదుంపలు తీసుకుంటే బంగాళదుంప కోసం కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా అంటే కొద్దిగా పెద్ద సైజు చికెన్ ముక్కలుగా పెద్ద సైజు కోసి రెడీగా ఉంచుకుందాం. ఒక 4 బంగాళదుంపలు వేయండి. తర్వాత ఒక 5-6 మిరపకాయలు మిరపకాయలు కూడా కొద్దిగా అంటే వేరే కారం వేయట్లేదు, ఇదే కారం అనమాట. మేము వేరే కారం యాడ్ చేయట్లేదు, ఇదే కారం కాబట్టి అందుకే ఎక్కువ మిరపకాయలు యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎల్లుల్లిపాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీట్గా ఉంచుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసా కొబ్బరికాయ కొబ్బరికాయలు చిన్న చిన్న ముక్కలుగా వస్తుంది. ఇదేంటంటే మనం కొబ్బరి పాలు తీయాలన్నమాట ఇప్పుడు ప్రజెంట్. కాబట్టి ఈ కొబ్బరికాయని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ చేసాను అనమాట. చూడండి, మిక్సీలో ఆడుకున్నాం. మిక్సీలో ఆడుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఈ మిక్సీలో ఆడుకున్నాం కదా, ఇప్పుడు ఈ మిక్సీలో నుంచి తీసి దీని నుంచి అంటే మనం పాలు తీయాలన్నమాట. ఇది ఒక గుడ్లో అంటే ఒక హ్యాండ్కి మామూలుగా ఏదైనా చూడండి ఇలా వైట్ గుడ్లో తీసుకొని అందులో మనం మిక్సీ ఆడిన ఇది వేసుకున్నాం అంట, కోకోనట్ అది వేసుకునేది ఏం చేస్తామంటే మనం ఇప్పుడు దాని నుంచి పాలు తీయాలన్నమాట. చూడండి, అలా నొక్కితే పాలు వస్తాయి అన్నమాట మామూలుగా. చూడండి, అంటే మనకు ఓన్లీ ఆ పాలే అవసరం అనమాట. అందువల్ల ఆ కోకోనట్ పాలు తీయడానికనే ఈ ప్రాసెస్ యూజ్ చేసాం అనమాట. మేము బ్యాచులర్స్ కదా, ప్రజెంట్ మా దగ్గర ఏ అవకాశం ఉంది, ఎలా అవకాశం ఉంటే అలా చేసాం అనమాట. చూడండి, పాలు వచ్చి కోకోనట్ పాలు రెడీ అయిపోయి మన చికెన్ వండుకోవడానికి. ఇప్పుడు ఏం చేద్దాం, చికెన్ రెడీ చేద్దాం. ముందు కళాయి తీసుకున్నాం, అందులో ఆయిల్ వేసుకొని చూడండి, ముందు 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాం. బిర్యానీ ఆకు రెండు ఆకులు వేస్తాం. 2 బిర్యానీ ఆకులు. తర్వాత ఏమో దాల్చిన చెక్క ఒక 4. నెక్స్ట్ జాజికాయ అంటారు కదా, ఆ జాజి పువ్వు అది మామూలుగా చెదకొట్టేసి అది 2-3 పీసులు వేస్తాం అనమాట. చూడండి, వేసుకున్న తర్వాత మళ్ళీ వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాం అనమాట. వెల్లుల్లిపాయలు కూడా వేసేసి దాన్ని నీట్గా మనం వెల్లుల్లిపాయలు వేస్తాం. అవి ఏంటంటే కొద్దిగా ఏగే వరకు ఉంచాలన్నమాట. కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు మనం మిగతా ఈ ప్రాసెస్ చేయాలన్నమాట. ఏంటంటే ముందు కొద్దిగా వేసిన ఐటమ్స్ అన్ని మనం కొద్దిగా నీట్గా కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే అప్పుడు చాలా ఈజీగా వస్తుంది అనమాట. చూడండి, అప్పుడు కలుపుతుంటే అది ఇలాగా కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం అనమాట. ప్రజెంట్ ఏంటంటే ఇది వేగాలన్నమాట. చాలా బాగుంటుంది, ఇది కేరళ స్టైల్. నేను ఫస్ట్ టైం అంటే మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తాను మేము కూడా. చాలా బాగుంటుందని. చూడండి, ఫస్ట్ ఉల్లిపాయలు మొత్తం అన్ని కొద్దిగా ఎల్లుల్లిపాయ వేగిన తర్వాత మనం అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు మనం మామూలుగా ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. ప్రజెంట్ ఎల్లుల్లిపాయలే వేగుతున్నాయి అనమాట అవి. నెక్స్ట్ చూడండి, ప్రజెంట్ ఎల్లుల్లిపాయలు వేగడానికి చూడండి ప్రజెంట్ అలా కొద్దిగా టైం పడుతుంది, లో ఫ్లేమ్లో చేస్తాను. నెక్స్ట్ మేము ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాం. ఉల్లిపాయలు మొత్తం అన్ని యాడ్ చేసుకుని ఉల్లిపాయలు కొద్దిగా వేగే వరకు మంచిది అనమాట. చూడండి, ఉల్లిపాయలు అన్నీ వేస్తాము. ఉల్లిపాయలు తీస్తే మనకి ప్రజెంట్ అవి వేగి అనమాట. బాగా మనకి ఏంటంటే కొద్దిగా ఎర్రగా అవ్వాలి, కానీ ప్రజెంట్ ఉల్లిపాయలు జాగ్రత్తగా నీట్గా కలుపుకుంటే అది అంటే కింద అంటిపోకంటే ఖాళీ ఇది ఏంటి మాడిపోకంటే అంటే లో ఫ్లేమ్లో చేస్తున్నాము అండి మేము. నెక్స్ట్ మిరపకాయలు కూడా మిరపకాయలు కూడా నీట్గా కలుపుకోండి. అయితే లో ఫ్లేమ్లో చేస్తాను, హై ఫ్లేమ్ అయితే త్వరగా అదేంటి కళాయి ఇది అయిపోద్దని అంటిగిపోద్దని ప్రజెంట్ మేము ఇచ్చేయట్లేదు, మాడిపోద్దని లో ఫ్లేమ్లో చేస్తాను. అందువల్ల స్లో ప్రాసెస్ అవుతుంది. నెక్స్ట్ బంగాళదుంపలు ఉన్నాయి కదా, కోసిన బంగాళదుంపలు, ఆ బంగాళదుంపలు కూడా వేసేసుకున్నాం అనమాట. వేసేసి కొద్దిగా వేగే వరకు మనం కలుపుకోవాలన్నమాట. ప్రజెంట్ ఏంటంటే ఇవి వేగే వరకు కలుపుతూ ఉండాలి, కింద మమ్మల్ని మాడిపోకుండా కలుపుతూ ఉండాలన్నమాట. నెక్స్ట్ చికెన్ వేసేద్దాం. చికెన్ కూడా వేస్తాము.
చికెన్ వేసుకున్న తర్వాత ఏం చేయాలి, ప్రజెంట్ మొత్తం చికెన్ అంతా వేసి మనం చికెన్ అంతా వేసి అప్పుడు ఏం చేయాలంటే, చికెన్ చూడండి, చికెన్ వేసినప్పుడు ఏం చేస్తాం, చికెన్ వేగుతుంటే కొద్దిగా వాటర్ వస్తుంది అనమాట. ఆ వాటర్ కొద్దిగా వాటర్ వచ్చి చికెన్ బాయిల్ అయ్యే వరకు మనం ఏం చేయాలంటే, ఈ చికెన్ వేసుకొని చికెన్ కలుపుకున్నాం కదా, దీన్ని ప్రజెంట్ మనం ఏం చేయాలి, చికెన్ ఉడుకుతాయి, చికెన్ ఉడికే వరకు మనం ఏం చేయాలి, దీని మీద మనం ఏమైనా మామూలుగా మూత ఏదైనా పెట్టుకొని అది మనం ఉంచేయాలన్నమాట. ఒక 10 నిమిషాలు మనం మళ్ళీ అది ఏంటంటే చికెన్ నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి అనమాట. ఆ నీళ్ళన్నీ ఇదయ్యే వరకు మొత్తం చూడండి. అలా 10 నిమిషాలు మనం మూత పెట్టి వదిలేను, ప్రజెంట్ తీసాం కదా, చూడండి మళ్ళీ ఒకసారి మధ్యలో కలుపుకోవాలి, మధ్య మధ్యలో తీసి కలుపుకోవాలి, లేదంటే అడుగుని పట్టుకోవడం అది చేస్తుంది అనమాట. అడుగులు మాడిపోవడం అది ఆడిపోతే మళ్ళీ మాడవుతుంది, వచ్చేస్తుంది, స్మెల్ బాగోదు అనమాట. అందువల్ల మధ్య మధ్యలో మనం చూసి కలుపుతుండాలి అనమాట. చూడండి చికెన్ నీళ్ళు వదులుతుంది చూడండి, అదంతా వాటర్ అనమాట, చికెన్ వాటర్ అనమాట. ఈ చికెన్ వాటర్ కొద్దిగా అది వరకు మనం నీట్గా మళ్ళీ ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం ఇచ్చేయాలన్నమాట. చికెన్ ఎక్కువ అయిపోయింది మాకు, అందువల్ల ఇప్పుడు మనం కళాయి నుంచి వేరే దీంట్లో వేస్తాం అనమాట, వేరే తెపాలలో. ఇప్పుడు ఏం చేస్తామంటే కోకోనట్ పాలు ఉన్నాయి కదా, కొబ్బరి పాలు మన తీసిన పాలు ఉన్నాయి కదా, అందులో వేస్తాం అనమాట. అందులో వేసుకొని, ఎందుకంటే కళాయిలో ఉపయోగం చేసామని, కళాయిలో ఏంటంటే అది ప్రజెంట్ మనకి కళాయిలో అంటే చికెన్ ఎక్కువ అయిపోయింది అనమాట. 2 కిలోలు చికెన్ తెచ్చాము, కానీ అది ఏంటంటే అది ఎక్కువ నిండిపోయింది మొత్తం, ఉల్లిపాయలు ఇవన్నీ వేస్తారు, అందువల్ల మనం ఇది అయిపోయింది. చూడండి ఇప్పుడు ఏంటంటే బాగాలేని తర్వాత బ్లాక్ పేపర్ ఉంటుంది కదా, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట దీనికి, ఈ కూరకి. కోకోనట్ పాలు, అదే కొబ్బరి పాలు, నెక్స్ట్ బ్లాక్ పేపర్. చూడండి కూర రెడీ అయిపోయింది, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ.